వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్ అండ్ వెల్ టాక్. ఈరోజు యశ్వంత్ మనకు అందుబాటులోకి లేకపోవడంతో ఈ వెల్త్ టాక్ వీడియోని నేను ఒక్కడిని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వెల్త్ టాక్ వీడియోలో ప్రధానంగా ఈరోజు మనం చర్చించవలసిన లేదా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, మిడిల్ ఈస్ట్లో అంటే ఇండియా, యుఎస్ను ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం యొక్క ఫలితాలు ఏమిటి, దాని మూలంగా వచ్చేటువంటి భారతదేశానికి పరిణామాలు ఏంటి, అంటే భారతదేశంలో ప్రజలకు ఏం పరిణామాలు, అలాగే స్టాక్ మార్కెట్కి ఏమేమి పరిణామాలు సంభవించబోతున్నాయో తెలుసుకుందాం. ఒకటి, ఈ యుద్ధం మొదలైన తర్వాత అంతకుముందు అనుకున్నట్లుగా 10 రోజుల్లో ముగిస్తుంది అనుకున్నటువంటిది ప్రస్తుతం చాలా లాంగ్ రన్ కంటిన్యూ అయ్యేట్లుగా ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఆ పరిణామాలు దీర్ఘకాలంలో కూడా ప్రభావం చూపించక తప్పదు. అందువల్ల ఇన్వెస్టర్లు అందరూ కూడా ఈ సంవత్సరంలో అంటే ఇప్పటి నుండి దాదాపుగా నెక్స్ట్ మార్చ్ వరకు అంటే 2027 మార్చ్ వరకు ఉన్నటువంటి సమయంలో ఎంత రిటర్న్స్ ఆశించవచ్చు అంటే, అంతకు ముందులాగా 15, 20, 30% వస్తే బాగుండు అని కోరుకోవటం చాలా దూరదృష్టితో ఒక రకంగా చెప్పాలి అంటే అంత మంచి పద్ధతి కాదు. అందువల్ల అంత అంచనాలు తీసివేసి 10 నుంచి 12% చొప్పున సంపాదించుకునే ఇండెక్స్ కన్నా 1-2% ఎక్కువ వస్తే కనుక మనం బాగున్నట్లే అనుకోవాలి. అందువల్ల మనం ఆశించినటువంటి ఫలితాలు రావు అని దిగులు పడే కన్నా కూడా ఆశించదగిన ఫలితాలనే 30% నుంచి బహుశా 15% తగ్గించుకుంటే మన శాంతి ఎక్కువ ఉంటుందని ఒక భావన. అలాగే ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి ఇంకొక అంశం ఏంటంటే, విజయవాడలో ఈవెంట్ గురించి మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విజయవాడలో ఈవెంట్లో మనం చెప్పబోయే అంశం ఏంటంటే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ఇన్వెస్టర్ అయినా సరే తన పోర్ట్ఫోలియో గురించి ఎటువంటి జాగ్రత్తలు తనకు మాత్రమే పరిమితమయ్యేట్లుగా చేసుకోవాల్సిన అవసరం ఏముంటుందో కూడా తెలియజెప్పేటువంటి అంశం. అంటే మన దగ్గర ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కూడా కొన్ని మార్పులు కనుక రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నట్లయితే మార్కెట్ ఏ రకంగా ఉన్నా మనకు మంచి ఫలితాలు రావచ్చు అని ఉదాహరణతో సహా నిరూపించేటువంటి ప్రయత్నం. దాని గురించి కొన్ని వివరాలు చర్చించబోతున్నాం. ఆ తర్వాత ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నింటిలో కూడా యుద్ధం వచ్చినా ఏదొచ్చినా కూడా ఎప్పుడూ ఇంపాక్ట్ కానిది, కొద్దిగా డిఫెన్సివ్ సెక్టర్గా పేర్కొనదగినటువంటి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీలన్నింటిలో ఏవి మంచివి, అందులో తెలుగువారి కంపెనీలు ఏమున్నాయి, మొత్తం మీద ఒక 20% అన్న గ్యాప్ ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. వీటికి అదనంగా మనం ప్రవేశపెడుతున్నటువంటి నారీ శక్తి అనేటువంటి ప్రోగ్రాంకి అమోఘమైన స్పందన ప్రేక్షకుల దగ్గర నుంచి రావటం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకు అంటే, మన దేశంలో లేదా మన సగటు జీవన శైలిలో మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడవారి పాత్ర ఏమాత్రం కూడా మగవారికి తక్కువ కాదు. మగవారు సంపాదించేవారు ఉండొచ్చు, ఆడవారు కూడా సంపాదించేవారు ఉండొచ్చు. ఒకవేళ సంపాదించినా సంపాదించకపోయినా ఆడవారికి ఉన్నటువంటి జాగ్రత్త మగవారికి ఉండదు అనేది జగమెరిగినటువంటి సత్యం. మగవారు తెలివితేటలు కలవారము అని భావిస్తూ ఉంటాము, కానీ మనకన్నా కూడా తెలివితేటలు ఎంతో అపారంగా ఆడవారికి ఉంటాయని ఒప్పుకోక తప్పదు. దానికి నిరూపణగా ఎన్నో సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. అంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏంటంటే, లేడీస్ కూడా ఎక్కువ చదువుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి కనుక కొద్దిగా నాలెడ్జ్ ఇచ్చినట్లయితే ఫైనాన్షియల్ డెసిషన్స్లో మనకి పోటీగా, మనకి ధీటుగా వారు కూడా రాణించగలరని, వారి యొక్క ఆలోచన ధోరణి కూడా మనం కనుక కొద్దిగా సమయస్ఫూర్తిగా గ్రహించి ఇద్దరము కలిపి కనుక నిర్ణయం తీసుకోవడం జరిగినట్లయితే ఆ కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇంతకాలం నెగ్లెక్ట్ చేయబడింది. అంటే కొద్దో గొప్ప ఎవరు ఆసక్తి చూపని అంశం ఏంటంటే, ఇలా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న ఆడవారికి ఈ ఆర్థిక విషయాల మీద కొద్దిగైనా పట్టు పెంచడానికి ప్రయత్నం చేయకపోవటం కొద్దిగా శోచనీయం. ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. అంటే తెలుగువారి కుటుంబాలలో ఏ ఆడవారైనా సరే ఆర్థికమైనటువంటి లక్ష్యాలకి లేదా ఆర్థికమైనటువంటి అంశాల గురించి వివరాలు సేకరించాలి. వారి యొక్క నిర్ణయాత్మక ధోరణిలో, అంటే ఇంట్లో మగవారి ఆధిపత్యానితో సమానంగా వారు కూడా గొంతెత్తి ఎలుగెత్తి చాటగలగాలి. ఆ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని కలిపి నిర్ణయించడానికి కనుక ముందుకు వచ్చినట్లయితే ఆ జీవితాలు, ఆ కుటుంబాలు ఖచ్చితంగా బాగుపడతాయంటంలో నాకైతే ఎటువంటి సందేహం లేదు. అందువల్ల నారీ శక్తి గురించి కొన్ని వివరాలు కూడా చర్చిద్దాం. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మిడిల్ ఈస్ట్లో వచ్చినటువంటి క్రైసిస్ మూలంగా లేదా వార్ మూలంగా వచ్చిన పరిణామాలు ఎలా ఉంటాయో తర్వాత మాట్లాడితే, మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి హోర్ముజ్ జలసంధి లేదా స్ట్రీట్ ఆఫ్ హోర్ముజ్ అంటాం, అది కనుక మూసివేసినట్లయితే అక్కడి నుంచి ఇండియాకు వచ్చేటువంటి చమురంతా దెబ్బతింటుందని చాలామంది చెప్పడం జరిగింది.
అక్కడి నుంచి చమురు ఒకటే వస్తుందా, ఎల్ఎన్జీ కూడా వస్తుందా, అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కూడా వస్తుందా, లేదా కంప్రెస్డ్ న్యాచురల్ కూడా వస్తుందా, అంటే రకరకాల ఉత్పత్తులు అక్కడి నుంచి ఇండియాలోకి వస్తున్నాయి. ఇండియాకు ఉన్నటువంటి అవసరాల్లో 85% ఇంపోర్ట్ చేసుకుంటుంటే అందులో దాదాపుగా 50% అక్కడి నుంచే వస్తుంది. అందువల్ల ఆ జలసంధి కనుక ఇరాన్ మూసివేసినట్లయితే భారతదేశానికి తెప్పలు తప్పవు అని కూడా చాలామంది చెప్పారు. కానీ అదే సమయంలో రష్యా ముందుకు వచ్చి నేను ఇండియాకైనా చైనాకైనా కావాల్సినంత ముడి చమురు సప్లై చేస్తాను అని చెప్తోంది. అంటే ఇటువంటి విపత్కర సమయాలలో అమెరికా శాంక్షన్స్ ఉన్నా కూడా, అమెరికన్ శాంక్షన్స్ అంటే మనకి ఆర్థికంగా కొద్దిగా నొప్పి పుట్టించేవి. అదే ఆయిల్ కనుక లేకపోతే మన జీవనం మొత్తం కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దేశమైనా ఆంక్షలన్నీ కూడా ఎత్తి బంగాళాఖాతంలో పడవేసి ఖచ్చితంగా రష్యా వైపు మొగ్గు చూపక తప్పనిసరి పరిస్థితి. అలా జరగకుండా ఉండాలి అంటే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ ప్రపంచంలో ఎవరు? అమెరికా. వాళ్ళు మేము అక్కడి నుంచి మొత్తం సౌత్ అమెరికా కిందగా, బ్రెజిల్ అటు నుంచి తర్వాత సౌత్ ఆఫ్రికా కిందగా తీసుకొచ్చి మీకు ఇస్తాను అంటే మనకేం అభ్యంతరం లేదు. అలాగే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఇటువంటి అంశాలు కూడా మన వాళ్ళు కెనడాతో చర్చించడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళతో కూడా కొద్ది గొప్ప అగ్రిమెంట్స్ కుదిరే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కుదిరి అవి సరుకు బయలుదేరి మన పోర్టులు చేరి మన యొక్క సరఫరా వ్యవస్థని సజావుగా నడపడానికి సమయం తీసుకోవచ్చు. అంటే కొంత ఇన్స్టెబిలిటీ తప్పదు. అది ఒక కారణం అయితే దీని మూలంగా కొంచెం ఎకానమీ కొప్పకూలిపోయే అవకాశం లేదు అని చెప్పడానికి రష్యా కానీ, కెనడా కానీ, అమెరికా కానీ, మిగతా కంట్రీస్ కానీ మనకి ఆయిల్ సప్లై చేయడానికి ముందుకు వస్తున్నాయి. అది కొద్దిగా ఊరట ఇచ్చే అంశం. కానీ దీనికన్నా ఇంకొక విషయం ఏంటంటే, ఇలా కనుక మధ్యప్రాచ్య దేశాల్లో లేదా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కనుక ఈ వార్ ఎఫెక్ట్ పడినట్లయితే అక్కడ ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గడం, అంటే అక్కడ ఉన్నటువంటి అనేక ఇండియన్స్, అనేక భారతీయులు అక్కడ నుంచి సంపాదించుకుంటూ ఇండియాకి పంపిస్తున్న రెమిటెన్సెస్ తగ్గడం, దాదాపుగా 30% ఆఫ్ ద టోటల్ ఇయర్లో వచ్చే రెమిటెన్సెస్లో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇండియాకి వస్తున్నాయి. అందువల్ల అక్కడి నుంచి వచ్చేటువంటి రెమిటెన్సెస్ తగ్గడం ఒక కారణం. రెండవది, మనకి వాళ్ళతో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్న వర్తక సామ్రాజ్యం కూడా చాలా పెద్దది. మనం అనేక వస్తువుల్ని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పోర్ట్ చేసే వస్తువులకు అక్కడ లోకల్గా గిరాకీ తగ్గినట్లయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్కి దెబ్బతింటుంది. అది రెండవ అంశం. ఇక మూడవ అంశంగా అక్కడి నుంచి ఇండియాకు వచ్చేసేవాళ్ళు, అంటే ఇలా కనుక విపత్కర పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ వాతావరణంలో ఉండలేమో అనుకుని వాళ్ళందరూ ఇండియాకు వచ్చినట్లయితే కొన్ని రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి. ఎందుకని? వచ్చే రెమిటెన్సెస్ ఆగిపోయి ఎక్స్పోర్ట్ పంపిద్దామంటేనేమో డిమాండ్ లేక ప్రొడక్షన్ తగ్గించడంతో ఉద్యోగాలు కోల్పోయి, దానికి అదనంగా కొంతమంది తిరిగి రావటం మూలంగా వారి కొనుగోలు శక్తి కూడా కొద్దిగా కుంచుకుపోతుంది. కాబట్టి ఆ స్టేట్స్ యొక్క ఎకానమీ దెబ్బతిని ఓవరాల్గా ఎకానమీ కొద్దిగా స్లో అవుతుంది, కొద్దిగానే. అయితే ఇది భూతద్దంలో చూసి భయపడకుండా కొద్దిగా ఆలోచించాలి. అంటే ఇండియన్ ఎకానమీలో ఇంపోర్ట్స్ ద్వారా వచ్చేటువంటిది కానీ, ఏదైనా కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చేది కానివ్వండి, విదేశాలతో చేసే వాణిజ్యం కన్నా 71 నుంచి 72% వరకు ఇండియాలో ఉన్న ప్రజలు కన్జ్యూమ్ చేస్తున్నదే మనకు ఉపయోగం. దాని మూలంగానే జీడిపి పెరుగుతూ వస్తుంది. అంటే అర్థమేంటి? బయట నుంచి వచ్చి ఒక 2% 3% పబ్లిక్ పెరగటం మూలంగా అది చాలా స్వల్పంగా కొంచెం చూపుతుందేమో, కానీ అమాంతంగా 7% నుంచి 5% పడిపోయే అవకాశం ఉండదు. అది గమనించినట్లయితే మనకి ఇటువంటి క్రైసిస్ 4-5 నెలలు ఉన్నా కూడా లాంగ్ రన్లో జీడిపికి దెబ్బతిన్నదు అని తెలుస్తుంది. అలా తెలిసినట్లయితే మనం ఈక్విటీస్ కొనుక్కోవడానికి జంకవలసిన అవసరం లేదు అని కూడా తెలుసుకుని ఈక్విటీస్ కొనుక్కోవటానికైనా ధైర్యం చేస్తాము, లేదా ఉంచుకోవటానికైనా ధైర్యం చేస్తాము. అంత మాత్రాన ఏ స్టాక్ అయినా కొనుక్కుని గుడ్డిగా ఉంచుకుంటాను అంటే గ్యారంటీగా దెబ్బతినటం ఖాయం. ఎందుకంటే బూమ్ మార్కెట్ అంటే బ్రహ్మాండమైనటువంటి బయాన్సీ ఉన్నట్లయితే మార్కెట్లో మీరు ఏ షేర్ కొనుక్కున్నా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం అందరూ కూడా తరాజు వేసి ఏ కంపెనీ మంచిది, ఎందుకు మంచిది, ఎంతవరకు మంచిది అని చూసే కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఉన్న కాస్త డబ్బుల్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మనము కూడా ఆ పంతాలోకి వెళ్ళి మనం కొనుక్కునేటువంటి షేర్లు కూడా మంచిగా జాగ్రత్తగా ఎంపిక చేసి మాత్రమే కొనుక్కుంటే మనకి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అది ఎందుకండి ఇక్కడి నుంచి మాత్రం కొంటాను, ఉన్నాయన్నీ ఉంచుకుంటాను అంటారేమో. అలా అంటే మీకున్న షేర్లో కనుక వర్త్లెస్ అని ఎక్కువ మంది ఫీల్ అయ్యే షేర్లు ఉన్నట్లయితే అవి విపరీతంగా నష్టపోయి మీ పోర్ట్ఫోలియోని కృంగదీసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల జాగ్రత్త అవసరం. కొద్ది గొప్ప నేర్పరితనం చూపించాలి. అన్నింటినీ మించి కళ్ళు చెవులు తెరచి ఉంచి వినపడేటువంటి ఇన్ఫర్మేషన్ వినాలి. అలాగే మనకి కనపడేటువంటి ఇన్ఫర్మేషన్ చదవాలి. చదివి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆ కెపాసిటీ లేకపోతే చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండి అలా
రీజనబుల్గా కంప్లీట్గా ఫ్యాక్ట్స్ బేస్ చేసుకుని కనుక డెసిషన్ చెప్తుంటే వాళ్ళ మాట ఆలకించాలనే ధ్యాస మీకు రాక తప్పదు. అలా వచ్చినప్పుడే మాత్రమే మనకి మంచి రోజులు వస్తాయని చెప్పొచ్చు. ఈ సందర్భంగా అంటే ఎంత చెప్పాను కాబట్టి ఇక నుంచి పోర్ట్ఫోలియోలో జాగ్రత్తలు వహిస్తాము అనుకుంటే ఏం చేయాలి? మనకు స్టాక్స్ ఉంటే ఒక రకం, మన దగ్గర క్యాష్ ఉంటే ఇంకొక రకం అనుకోండి. మన దగ్గర క్యాష్ ఉంటే కనుక కొనుక్కునే స్టాక్లు అన్నింటిలోనూ మంచి స్టాక్సే కొనుక్కుందాం, అందులో కూడా పెరగడానికి అవకాశం ఉన్నాయో కొనుక్కుందాం అంటాం. అంటే మన లాంగ్వేజ్లో, మన ప్రోగ్రామ్ చూసే మీ అందరికీ అర్థమైన లాంగ్వేజ్ ఏమిటి? కంపెనీలో గ్రోత్ ఉండాలి, దానిలో గ్యాప్ ఉండాలి. గ్యాప్ అంటే ఇప్పుడున్న మార్కెట్ రేట్ దాని యొక్క ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే బాగా తక్కువలో ఉండాలి. అలాంటివి కొనుక్కుంటే క్యాష్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా మటుకు సేఫ్టీ ఆటోమేటిక్గా సిద్ధిస్తుంది. కానీ పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళకి మీరు కొన్న షేర్లు ఎందుకు కొన్నారో, ఎప్పుడు కొన్నారో, ఎంతలో కొన్నారో అనవసరం. కానీ ఉన్న షేర్లు మాత్రం నిజంగా యోగ్యమైనవో కావో తెలుసుకోవాలి అంటే ఏదో ఒక టూల్ ఉండాలి. అందుకే మనం చేసింది ఏంటంటే అన్ని పోర్ట్ఫోలియోలకి, అంటే మీకున్న పోర్ట్ఫోలియో వేరు, మీ పొరుగు వారికి ఉన్న పోర్ట్ఫోలియో వేరు, నాకున్న పోర్ట్ఫోలియో వేరు. ఎవరి పోర్ట్ఫోలియోకైనా సరే ఓవరాల్గా మొత్తం నెంబర్స్ అన్నీ కూడా క్రోడీకరించి మొత్తం మీద దాని స్ట్రెంగ్త్ ఎంత ఉందో చూపించడం వీలుగా స్వాట్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అది 93 కన్నా ఎక్కువ ఉంటే మంచిదని, 93 కన్నా తక్కువ ఉంటే ఇండెక్స్ మాత్రం రిటర్న్స్ కూడా రావడానికి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దానికి కొన్ని వేల పోర్ట్ఫోలియోలు మాకు సాక్ష్యాలుగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటి? ఇటువంటి సమయంలో మాత్రం మీ పోర్ట్ఫోలియోని ఖచ్చితంగా 93 కన్నా ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి స్కోరు, లేదా కనీసం వీలైతే 100కు 100 తెచ్చుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తూ అందరికీ ఎన్నోసార్లు స్వాట్ స్కోర్ కొన్ని రోజులు ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో మా వంతు తోడ్పాటు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక సర్వీస్ని ఆ స్వాట్లో కొద్దిగా ఎన్హాన్స్మెంట్ ఇస్తున్నాం. అంటే మీలో ఎక్కువ మంది కనుక్కుంటారు, ఒక స్టాక్ గురించి సలహా అడుగుదాం అనుకుంటారు, కానీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని సమూలంగా మార్పులు చేసుకుని స్థిరమైన స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియోగా మార్చుకుందామని అనుకున్నట్లయితే ఏం చేయాలో తెలియదు అంటుంటారు. వారికి సాక్ష్యం ఇవ్వడానికి వీలుగా మీరు కనుక మీ పోర్ట్ఫోలియోని స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్కి స్వాట్ విజువలైజర్ అని రాసినట్లయితే మా టీం మీతో కాంటాక్ట్ చేసి మీ అథెంటిక్ పోర్ట్ఫోలియోని తీసుకుని ఈ రిపోర్ట్ పంపించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒకవేళ కనుక మీ దగ్గర ఈ క్యాష్ స్టేట్మెంట్ ఉంటే అది పంపిస్తే దాని ప్రకారమైన డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్వాట్ రిపోర్ట్ అంటేనేమో స్కోర్ చెప్తుంది అని చెప్పాను. అంటే మీరు ఈ పోర్ట్ఫోలియో ఇస్తే ఇప్పుడు ఏం మార్పులు చేసుకుంటే మీ స్ట్రెంగ్త్ 100 అవుతుందో చెప్తూ వస్తున్నాం. దానికి బదులుగా ఇది అసలు ఎందుకు అవసరం అనుకోవటానికి చూడటానికి వీలుగా మీరు ఇప్పుడు పోర్ట్ఫోలియో పంపిస్తే గత 1, 2, 3 ఇయర్స్ కాలంలో కనుక ఇదే పోర్ట్ఫోలియోని ఇలా మీరు పోర్ట్ఫోలియో స్వాట్ సర్వీస్ కనుక వాడుకుని అవసరమైన మార్పులు చేసుకుంటూ వస్తే ఏ మాత్రం అదనంగా లాభం సంపాదించగలిగేదో చూపించే ప్రయత్నమే చేయబోతున్నాం. దాని గురించి కొన్ని వివరాలు ఇప్పుడు మీకు సశాస్త్రీయంగా అంటే డాక్యుమెంటరీ ప్రూఫ్తో కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీదే కనుక ఫోకస్ చేసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే ఉన్న ఒక క్లయింట్లో ఒక ఇన్వెస్టర్లో ఒక వ్యక్తి మనకి పోర్ట్ఫోలియో పంపించారు. ఆయన పోర్ట్ఫోలియో పంపించినప్పుడు మొట్టమొదటి మనకు కనపడింది ఏంటంటే ఆయన యొక్క పేరు మనకు అనవసరం అనుకోండి. ఫస్ట్ పేజ్ ఎలా ఉంటుంది, పోర్ట్ఫోలియో రిపోర్ట్ మూర్తి గారికి పంపించాం కాబట్టి పోర్ట్ఫోలియో గురించి చెప్పడం జరిగింది. ఆ తరువాత ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ఆ రిపోర్ట్లో ఉండే కంటెంట్స్ ఏంటో కూడా మీకు తెలుసుకున్నట్లయితే ఎందుకు మీకు అత్యంత ముఖ్యమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి షేర్లు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతూ ఉంటాయి. అంటే దాని యొక్క విలువ క్షీణిస్తూ ఉంటుంది. విలువ అంటే మార్కెట్ రేట్ కాదు, వాటి యొక్క ఆ పోర్ట్ఫోలియో ఉన్నటువంటి స్టాక్ యొక్క విలువ. అది బాగా పెర్ఫామ్ చేస్తుంటే మంచిదని, లేకపోతే లేదు అని చెప్తుంటాం. అలాంటప్పుడు ఏమొస్తుంటే నిన్నటి వరకు బ్రహ్మాండంగా ఉన్న స్టాకు తగ్గుతూ వస్తున్న ప్రేమ మనకు చావదు కాబట్టి అలాగే ఉంచుకుంటాం. అలా కాకుండా ఆ కంపెనీని అమ్ముకోమని చెప్పేటువంటి సూచిక ఒక భాగం ఇందులో. రెండవది ఆ ఎమోషన్స్, నాకు ఆ కంపెనీ కలిసి వచ్చిందని ఉంచుకునేటువంటి అవకాశం లేకుండా వాటిని కూడా అమ్ముకోమని చెప్తుంది. తర్వాత మీకు తోచినప్పుడు, మీకు గుర్తొచ్చినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు రీబ్యాలెన్సింగ్ చేసుకుంటాను కాదు, మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలు కలకాలం ఎప్పుడు రెగ్యులర్గా రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా రీబ్యాలెన్సింగ్ ఇవ్వడం అని చెప్పడానికి సహాయపడుతుంది. చివరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పనులు పైన చెప్పిన 3 చేయకపోతే మీ పోర్ట్ఫోలియో విలువ పడిపోతుంది కాబట్టి రెగ్యులర్గా చేసుకోవడం ఎంత అవసరమో చెప్తుంది. నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ లాగా ఏం చెప్తుందంటే మీ పోర్ట్ఫోలియోని తీసుకుంటే మొట్టమొదటి స్కాన్ చేయటం, స్కాన్ చేసినప్పుడు అందులో ఉన్న వీక్ స్టాక్స్ ఐడెంటిఫై చేసి ఎగ్జిట్ చేసుకోమంటాం. ఆ ఎగ్జిట్ చేస్తే వచ్చిన అమౌంట్ని తిరిగి మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోమంటాం. దాని ద్వారా పోర్ట్ఫోలియో స్కోర్ని 100కి దాదాపుగా దగ్గరికి తీసుకెళ్ళిపోయేట్టుగా చేయడం రెండవ భాగం. ఇది రెండవ భాగంగా చెప్పిన తర్వాత ఇలా అసలు ఈ సర్వీస్ మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్తూ పైన గ్రాఫ్లో 97% అంటే 93% కన్నా ఎక్కువ స్కోర్కి వెళ్తే కనుక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు అని చెప్తుంది. అంటే
ఇందులో మీరు చూడవలసింది ఏంటంటే పోర్ట్ఫోలియో యొక్క స్కోర్ ఎంతో చూసుకోవటం, అందులో మార్కెట్ మూవ్మెంట్స్ ప్రకారం కావాల్సిన మార్పులు చేసుకోవటం, ప్రతిసారి రీబ్యాలెన్స్ చేసిన తర్వాత మీ స్కోర్ 100కి చేరేట్టుగా ప్రయత్నించమని చెప్పడం అనమాట. ఆ తర్వాత మీ ఒక్కళ్ళకే ప్రత్యేకమైనటువంటి మీ పోర్ట్ఫోలియో స్టాటిస్టిక్స్ తీసుకుని ఇలా చూపించినటువంటి సూచించిన చేంజెస్ రెగ్యులర్గా చేసుకుంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ గతంలో ఎలా ఉండేదో చూపిస్తూ CAGR అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నమాట, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలా ఉండేదో కూడా చూపిస్తుంది. దాంతోపాటు నిఫ్టీ విలువ కూడా చూపిస్తుంది. ఇందులో పైన ఉన్నటువంటి డార్క్ బ్లూ కలర్ ఏమో పోర్ట్ఫోలియో ఎలా మారి ఉండేది, లైట్ బ్లూ కలర్ ఏమో నిఫ్టీ ఉండేది. ఇలా చూసినట్లయితే లాంగ్ రన్లో మీ పోర్ట్ఫోలియో గ్యారంటీగా నిఫ్టీ కన్నా బాగుండేది అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి ప్రూఫ్గా ఏం చెప్తుందంటే ఈ స్వాట్ సర్వీస్ అనేది నెలలో 2 సార్లు రన్ చేస్తే చాలు, రోజు హైరానా పడక్కర్లేదు. అలా ఈయన పోర్ట్ఫోలియో చూస్తే 10th May 2023 ఒకసారి పోర్ట్ఫోలియో రీస్ట్రక్చర్ చేస్తే అందులో 77 కంపెనీలు స్కోర్ 77 ఉంటే 26 కంపెనీలు అమ్మేయమని 5 కంపెనీలు కొనుక్కోమని చెప్పింది. అంటే ఏం జరుగుతుంది, అప్పుడు 77 స్కోర్లో దాదాపుగా 100కి చేరుతుంది. ఇంకో 15 రోజులు ఆగి 25వ తారీఖున మళ్ళీ ఇంకొకసారి స్వాట్ సర్వీస్ రన్ చేస్తే అప్పుడు 99 ఉంది స్కోరు, అంటే 1 పాయింట్ తక్కువ ఉంది. ఏదో ఒకే ఒక కంపెనీ వీక్గా ఉంది కాబట్టి ఆ కంపెనీ అమ్ముకుని వేరే కంపెనీ కొనుక్కోమని ఏం కంపెనీ కొనుక్కోవాలి కూడా సూచిస్తుంది. ఇలా ప్రతిసారి కూడా 15 రోజులకు ఒకసారి చేస్తుంటే మనం కొన్న స్టాక్స్లో కొన్ని ఓవర్ ప్రైస్ అయినా అమ్ముకోవాలి కాబట్టి అమ్ముకోమని చెప్తుంది, లేదా వాటి యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతే కూడా అమ్ముకోమని చెప్తుంది, దాని ప్లేస్లో ఏం కొనుక్కోవాలని చెప్తుంది. ఇలా చేస్తూ పోయినట్లయితే అవసరమైన మార్పులను చేయటం మూలంగా మీరు నేర్చుకునేది ఏంటంటే ఈ రిపోర్ట్స్ ద్వారా పోర్ట్ఫోలియో హెల్త్ స్కోర్ ఎప్పుడు ఎంత ఉందో తెలుస్తుంది. ఏ రోజు మీరైతే రిపోర్ట్ తీసుకుని చెక్ చేసుకుంటారో ఆ రోజున అమ్మవలసిన షేర్ల లిస్ట్ తెలుస్తుంది, ఏది కొనుక్కుంటే మంచిదో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేస్తే ఈయన పోర్ట్ఫోలియోలో 13% వరకు ఆయన ఒరిజినల్ పోర్ట్ఫోలియో కన్నా 13% అదనంగా లాభం సంపాదించి పెట్టింది. అలాగే నిఫ్టీ కన్నా చూస్తే కూడా 8% కన్నా ఎక్కువ లాభం సంపాదించింది. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్తూ ఆఖరికి నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన పోర్ట్ఫోలియో దాదాపుగా 1.73 crores మనకి 3 years క్రితం ఇచ్చుంటే ఆయన పోర్ట్ఫోలియో అలాగే ఉంచుకుంటే 2,05,00,000 అయ్యేదని, అంటే కేవలం 6% లాభం వచ్చిందని, అలా కాకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా రీబ్యాలెన్స్ చేసుకుంటే 2,85,00,000 అయ్యేదని, అంటే 19% వచ్చిందని, నిఫ్టీలో కనుక ఉంచుకుని అంటే మొట్టమొదటి రోజు అమ్మేసి నిఫ్టీలోకి మారిపోయి ఉంటే 10.87, అంటే ఏ రకంగా చూసినా కూడా రీస్ట్రక్చర్డ్ పోర్ట్ఫోలియో ఈ రెంటికన్నా భిన్నంగా మంచిగా చూపించిందని సాక్ష్యం వస్తుంది. ఇంకా సాక్ష్యాలు ఇవ్వడానికి వీలుగా మొట్టమొదటి రోజున, అంటే ప్రతిరోజు కూడా ఇవ్వగలం, 10th May చేసినప్పుడు ఏమేమి స్టాక్స్ కొనుక్కోమని చెప్పిందో, ఏమేమి అమ్ముకోమని చెప్పిందో క్వాంటిటీస్తో సహా కూడా సూచించడం జరుగుతుంది. దీనితో తిరుగులేని సాక్ష్యం ఉండటమే కాకుండా మీకు ఇప్పుడు అనుమానం రావచ్చు, ఈ రిపోర్ట్ నాకు ఇస్తే గతమే కదా, ఇవాళ నేను ఏం చేయాలో తెలియదు అంటే, మనం ఇందులో వచ్చినటువంటి ఆఖరి పేజీలో రిపోర్ట్ ఏముంటుందంటే మీ పోర్ట్ఫోలియో గడిచిన 1, 2, 3, 4 ఇయర్స్లో కనుక రన్ చేస్తే ఎలా ఉండేదో చెప్తూ ఈ రోజున మీ పోర్ట్ఫోలియో యొక్క కూర్పు ఎలా ఉండేదో, దాని యొక్క స్కోర్ దాదాపు 100కి 100 సమానంగా ఎలా ఉండేదో చూపిస్తూ లేటెస్ట్ పోర్ట్ఫోలియో చూపిస్తుంది. అంటే మీరు కనుక నిజంగా ఇంట్రెస్ట్ మీ పోర్ట్ఫోలియో మార్చుకోవాలి, పెంచుకోవాలి అనే ఆలోచన ఉంటే కనీసం ఎప్పుడైనా మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని ఈ రూపంలోకి మార్చుకున్నట్లయితే ఇవాళ రోజున బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియో మీ చేతుల్లోకి వచ్చి మార్కెట్ పడినా మనశ్శాంతికి లేకుండా ఉండగలుగుతారు అనమాట. ఇప్పుడు పోర్ట్ఫోలియో మార్చుకోవడానికి అవకాశాలు చెప్పాం కాబట్టి మీకు అందరికీ అనుమానం రావచ్చు, మీరు ఒక వీడియోలో చెప్పగానే మాకు ఎలాగో తెలుస్తున్న వివరాలు అంటే, మీలో ఎవరికైనా మీ పోర్ట్ఫోలియోని పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాలి అనుకుంటే మీరు చేయగలిగిందల్లా విజయవాడ ఈవెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డీటెయిల్స్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ విజయవాడ ఈవెంట్ కనుక మీరు రిజిస్టర్ అయిపోయి విజయవాడకి మీటింగ్ కనుక వచ్చినట్లయితే మీ అందరినీ కలవటం మాకు ఎంతో ఆనందమైన, మీ అందరికీ ఎంతో కొంత తోడ్పాటు ఇవ్వాలని ఎంతో తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మాకు కావాల్సిందల్లా మీ యొక్క లేటెస్ట్ పోర్ట్ఫోలియో ఇవ్వాలి. ఆ పోర్ట్ఫోలియో ఇవ్వాలి అంటే క్రింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ స్వాట్ విజువలైజర్ అని కనుక మీరు రాసినట్లయితే మా టీం మిమ్మల్ని సంప్రదించి లేటెస్ట్ పోర్ట్ఫోలియో తీసుకోవడానికి మాకు అవకాశం దొరుకుతుంది. మీ పాన్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఆథరైజ్ చేసి అందులోకి వెళ్ళి మీ అంతటా మీరే స్వహస్తాలతో NSDL, CDSL ఆథరైజ్ చేస్తాను అంటే మీకు ఈ 2 డిపాజిటరీలో ఎక్కడైనా కనుక ఈక్విటీస్ ఉన్నట్లయితే ఆ లిస్ట్ అంతా కూడా అందుబాటులో సర్వీస్కి వస్తుంది. కాబట్టి ఇవాల్టి వరకు ఉన్న హోల్డింగ్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఈ రిపోర్ట్ అంతా ఇచ్చి ఆఖరి పేజీలో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏ పోర్ట్ఫోలియో మీ చేతిలో ఉండేదో చూపిస్తుంది. ఆ పోర్ట్ఫోలియో అనేది స్టాంప్ వేసి చెప్పచ్చు,
100% దాదాపుగా ఎప్పుడూ కూడా బెస్ట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్లో ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఏమైపోయినా కూడా మీకు మనశ్శాంతికి లోటు కాదు. ఇక ఆ తర్వాత నెలలో 2 సార్లు మీరు రీబ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చినట్లయితే మీ యొక్క భవిష్యత్తు దివ్యంగా ఉండే అవకాశాలు చాలా మెరుగుపడతాయని నమ్మకంగా చెప్పొచ్చు. ఈ సర్వీస్ అంతా కూడా విజయవాడ వచ్చేటువంటి ఇన్వెస్టర్లకి ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వబడుతుంది. విజయవాడకు ఒకవేళ రాలేకపోయినా మీకైనా కూడా ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మీరు కనుక పోర్ట్ఫోలియోని మాకు సంగ్రహించేటువంటి అవకాశం ఇవ్వగలిగినట్లయితే. పోర్ట్ఫోలియోలో షేర్లు మాకు అప్పచెప్పక్కర్లా, కానీ ఉన్న లిస్టు మాత్రం నిజంగా మీ పోర్ట్ఫోలియోని తెలిసేటువంటి రూఢీగా ప్రవర్తించాలి. అందువల్ల మీరు పాన్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ద్వారా కనుక తీసుకుంటే ఆ డిపాజిటరీ దగ్గర నుంచి మేము హోల్డింగ్స్ తీసుకుంటాం కాబట్టి ఇవి ఖచ్చితంగా మీవే అని మాకు తెలుస్తుంది. అందువల్ల మీకు ఇచ్చే రిపోర్టు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత నారీ శక్తి గురించి మాట్లాడబోయే ముందు మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గురించి కూడా ఒకసారి చర్చించక తప్పదు. ఇప్పుడు అంతకుముందున్న టారిఫ్ల గొడవ అంతా తగ్గింది, అమెరికాలో ఉన్న సుప్రీంకోర్టు పుణ్యమాని. ఆ తర్వాత 15% టారిఫ్ వేసినా ఇంకా పెంచుతానని చెప్పినా కానీ ఆయన మనసంతా కూడా ఆయన యొక్క అభిశంసన రాకుండా ఉండటానికి ఇరాన్ మీద వారు తీసుకురావటం, ఇరాన్తో వారిలో తలమనకలైపోయి కూర్చోవటం, ఇంతటితో పోతుంది అనుకుంటే బోలెడంత ఎఫర్ట్ కావాల్సి అవటం, విపరీతమైన ఖర్చు పెట్టవలసి అవసరం కూడా రావడంతో ఆయన మైండ్ అంతా దాని మీద ఆక్యుపై ఉంది. అందువల్ల ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని ఇప్పుడు గెలుపుతారు లేదా కదిలిస్తారు, తేనె జుట్టుని కదిలిస్తారు అనుకోవడం అనవసరం. ఆ ప్రమాదం లేదు. పైగా ఇంకొకటి గమనించాల్సింది ఏంటి, ఇలా లేనప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీలు ఏవో చూసి అవి తక్కువలో ఉంటే కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ డిస్కషన్ లేకుండా డీటెయిల్స్లో స్క్రీన్ మీద మీకు ఆ కంపెనీలు ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. అందులో చూస్తే స్ట్రైట్స్ ఫార్మా కనుక చూసినట్లయితే ఇప్పుడు 860 రూపీస్ ఉంటే 1257 వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇందులో గ్రీన్ కలర్లో కనుక గ్యాప్లో ఉన్న వాటిలో గ్రీన్ కలర్ పడినాయి అంటే ఈ కంపెనీలన్నీ బాగుండి 30% వరకు పెరగడానికి ఛాన్స్ ఉన్నాయని. అంతకన్నా మీ అందరికీ అందుబాటులో ఉండటానికి సౌకర్యార్థం 20% వరకు కూడా లిస్ట్ తీసుకున్నాను. ఇందులో నేను చేసిందల్లా ఏంటంటే 5,000 కోట్లు కనీసం మార్కెట్ క్యాప్ ఉంటేనే చూపించమని అడగడంతో కొద్దిగా నెంబర్ తగ్గినట్టు వచ్చింది. 150-200 కంపెనీలు ఫార్మాస్యూటికల్లో ఉండొచ్చు, కానీ మీకు నాకు కావాల్సింది పెరిగే అవకాశం ఉన్నది, లేదా కనీసం ఈ రోజున తక్కువ రేట్లో లభ్యమవుతున్నాయంటో తెలియాలి. అందులో మంచి కంపెనీలే అయి ఉండాలి. ఇలా లిస్ట్ చూస్తే స్ట్రైట్స్ ఫార్మా, తర్వాత క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హెల్త్ కేర్, అలెంబిక్ ఫార్మా, గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మా, తెలుగువారి కంపెనీ లారస్ ల్యాబ్స్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, ఓక్ హార్ట్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, గ్లాండ్ ఫార్మా మళ్ళీ తెలుగువారిదే, గ్రాన్యూల్స్ ఇండియా తెలుగువారిదే, లూపిన్, జైడస్ లైఫ్ సైన్సెస్, ఇలా దివీస్ ల్యాబొరేటరీస్ కూడా తెలుగువారిదే, యాస్ట్రాజెనికా, గ్లెన్మార్క్, అరబిందో ఫార్మా మళ్ళీ తెలుగువారిదే, టారెంట్, అబాట్ అండ్ ఇప్కా ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలన్నీ కూడా మీకు అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి పర్సంటేజ్ ప్రకారం గ్యాప్ కాలంలో చూస్తే కనపడుతుంది. అంతంత పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధ వాతావరణంలో, అనిశ్చిత వాతావరణంలో సేఫ్ బెట్గా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీని భావించవచ్చు అని వీటిని సూచించడం జరుగుతుంది. ఇందులో మీకు ఫార్మాస్యూటికల్లో ఆల్రెడీ 20% కన్నా ఎక్కువ ఎక్స్పోజర్ లేకపోతేనే కొనాలి. అంతేకాని మీకు ఆల్రెడీ 50% ఫార్మాస్యూటికల్స్లో ఉంటే ఇక్కడ చూపించాం కదా ఇవి కూడా కొనుక్కుంటే ఎంత మంచి కంపెనీలైనా కూడా మీ యొక్క భవిష్యత్తు కొద్ది గొప్ప ప్రశ్నార్థకం అవుతుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో టారిఫ్ పడితే మీ పోర్ట్ఫోలియో మొత్తం కూలిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఎక్స్పోజర్ని 20% దాటకుండా చూసుకోండి. ఇక ఈరోజు ప్రోగ్రాంలో ఆఖరి అంశంగా ఆడవారి కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి నారీ శక్తి ప్రోగ్రాంలో మేము చేసిన దానికి విపరీతమైన స్పందన వచ్చిందని ఆల్రెడీ చెప్పాను. ఆ స్పందనని యాక్చువల్గా కార్యరూపంలో దాల్చడానికి వీలుగా మా ఆఫీస్లో ఒక టీముని అపాయింట్ చేయడం జరిగింది. వారి యొక్క లక్ష్యం ఏంటంటే వారందరినీ కూడా 20 మంది దాటకుండా ఒక బ్యాచ్ని చేస్తూ ఒక వారాంతం అంటే నెలలో 2 ఆదివారాలు 2 శనివారాలు కేవలం నారీ శక్తి కోసమే కేటాయించబడతాయి. కాబట్టి మీరు కనుక ఆఫీస్కి వచ్చినట్లయితే మీరు ఆ విజిట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తే మీకు దాదాపుగా 3 గంటల పాటు ఆర్థిక అంశాల మీద కనీస అవగాహన కల్పించడం, అంటే దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వటం, మీ చేతే చేయించుకున్నట్టుగా చేయటం, మిమ్మల్ని ఎనేబుల్ చేయటం. అలా చేయటం వల్ల డబ్బు విలువ ఏమిటి, అందులో ఈక్విటీస్ యొక్క రోల్ ఏంటి, ఈక్విటీస్ ద్వారా మన యొక్క ఆస్తిని ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు, ఎంత కాలానికి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే మన రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు, మితిమీరిన ఆశలతో వచ్చే ప్రమాదాలు ఏమిటి, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు చెప్తూ మా టీం మిమ్మల్ని హ్యాండ్ హోల్డింగ్ అంటే ఒక రకంగా మీ చేతితో చేయి వేసి మిమ్మల్ని కూడా నడిపించడానికి వీలుగా ప్రయత్నం చేసి వీలైనంత సమాచారాన్ని ఇవ్వడానికి జరుగుతుంది. అంతా ఉచితంగా, ఇంక్లూడింగ్ ఆ రోజు మీకు ప్రొవైడ్ చేసేటువంటి స్నాక్స్ కానివ్వండి, కాఫీ, టీ ఏదైనా సరే ఇవన్నీ కూడా మేము రిఫ్రెష్మెంట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడానికి కారణం మా ఉద్దేశంలో వీలైనంత మంది ఆడవారికి వీలైనంత త్వరగా వీలైనంత సింపుల్గా ఉండేటువంటి భాష వాడుతూ
ఆర్థిక అంశాలపై పట్టు పెంచడం. అలా పట్టు పెంచితే రాబోయే 1-2 ఇయర్స్లో మీ అంతటా మీరే బ్రహ్మాండమైన పరిణితి చెంది మీరు బహుశా మీ యొక్క ఇంట్లో ఉన్న మగవారి కన్నా కూడా అధికంగా మీ పెట్టుబడుల మీద సంపాదించి ధీటుగా నిలబడగలరని నమ్ముతున్నాం. దీనికి వచ్చిన స్పందన చూస్తే రాబోయే రోజుల్లో ఒక పెద్ద మూమెంట్ అవుతుందేమో అనిపిస్తుంది. అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారీ శక్తికి వస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ చేస్తున్న నారీమణులకి బిగ్ కంగ్రాచులేషన్స్. మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క టీంని కూడా నేను ఊర్లో ఉండడం జరిగితే ఖచ్చితంగా ఆఖరిలో కనీసం ఒక 15 నిమిషాలైనా మీతో కాలక్షేపం చేయడానికి, మీతో మాట్లాడటానికి, మా అభిప్రాయాలు పంచుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. నేను కానీ యశ్వంత్ కానీ మేమందరం కూడా మాకున్నటువంటి మేనేజ్మెంట్ టీం అందరం కూడా మీకు వీలైనంత సమాచారాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా ముందుంటామని ప్రామిస్ చేస్తూ ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిద్దాం. వచ్చే వారం మళ్ళీ తిరిగి యశ్వంత్ అందుబాటులోకి వస్తారు. రెగ్యులర్ ఫార్మాట్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. అంతవరకు సెలవు. నమస్తే.